హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసే అందరూ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, నేను చాలా రోజుల నుంచి వీడియోస్ అనేది సరిగ్గా పోస్ట్ చేయడం లేదు. దానికి కారణం వచ్చేసి ఈ కంప్యూటర్ అనమాట. ఈ కంప్యూటర్ వల్ల నేను వీడియోస్ అనేవి సరిగ్గా పోస్ట్ చేయలేకపోయా ఫ్రెండ్స్. దానికి వచ్చేసి ఒక చిన్న సారీ అయితే చెప్తున్నా. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి గూగుల్ పిక్సెల్ 5 5G గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు త్వరలోనే లాంచ్ కాబోతుంది. ఇంకా లాంచ్ అయితే కాలేదు. అయితే మనకు లాంచ్ కాకముందే దీని యొక్క టోటల్ స్పెసిఫికేషన్స్ అనేవి లీక్ అయ్యాయి ఫ్రెండ్స్. అది కూడా మనకు అఫీషియల్గానే లీక్ అయ్యాయి. మేబీ ఇదే స్పెసిఫికేషన్స్తో 100% మొబైల్ రావచ్చు అని అయితే నేను నమ్ముతున్నా. మీరు కూడా నమ్మండి, ఎందుకంటే మనకు అఫీషియల్గా స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి కాబట్టి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ గూగుల్ పిక్సెల్ 5 5G యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే దీని ఒక స్పెసిఫికేషన్, దీని ఒక ప్రైస్ డీటెయిల్స్, అలాగే దీని యొక్క అవైలబిలిటీ గురించి ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి, ఇలా గెజెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉందా? అయితే ఇక లేట్ ఎందుకు, కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి. ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడదామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ఏ మొబైల్ ఫోన్ గురించి మాట్లాడుకునేటప్పుడు దాని యొక్క బిల్ క్వాలిటీ దగ్గర నుంచి మొదలు పెడతాం కదా. అయితే ఇవాళ వీడియోలో కూడా దాని యొక్క బిల్ క్వాలిటీ దగ్గర నుంచే మొదలు పెడదాం. బిల్ క్వాలిటీ చూసుకుంటే మనకు ఫ్రంట్ గ్లాస్ బిల్తో వస్తుంది ఫ్రెండ్స్, బ్యాక్ కూడా గ్లాస్ బిల్తోనే వస్తుంది. వీళ్ళు ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. అలాగే చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే మనకు అల్యూమినియం ఫ్రేమ్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 151 గ్రామ్స్ ఈ మొబైల్ ఫోన్ వెయిట్ అనేది ఉంటుంది. ఇక దీనిలో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే టైప్ సి పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే మనకు 3.5 హెడ్ఫోన్ జాక్ అనేది మొబైల్ ఫోన్లో మెయిన్లీ మిస్ చేస్తున్నారు. అలాగే ఇది మనకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డ్యూయల్ సిమ్కు సపోర్ట్ చేస్తుంది అని అంటున్నారు. మనకు సింగిల్స్ నానో సిమ్ యూజ్ చేయొచ్చు, అలాగే ఈ సిమ్ కూడా యూజ్ చేయొచ్చు అని అంటున్నారు. మరి చూడాలి, ఓన్లీ నానో సిమ్స్తో తీసుకొస్తారా లేదంటే ఓన్లీ ఈ సిమ్స్తో తీసుకొస్తారా, రెండు కూడా మనకు కంబైన్డ్గా తీసుకొస్తారా అనేది అయితే ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు ఫ్రెండ్స్. ఇది మాత్రం క్వశ్చన్ మార్క్ కానీ ఉంది. ఇక దీంట్లో మనకు మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా సపోర్ట్ అయితే లేదు ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు 6 ఇంచెస్ OLED ప్యానల్తో వస్తుంది ఫ్రెండ్స్. ఫుల్ HD డిస్ప్లేనే. దీంట్లో పిక్సెల్ చూసుకుంటే మీకు 1080 x 2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇది మనకు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క పీపీ డెన్సిటీ కనుక చూసుకుంటే మనకు 453 పీపీ డెన్సిటీ అనేది ఈ మొబైల్ ఫోన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనం టాప్లో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు టోటలీ సైడ్ పంచోల్ కెమెరాతో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకు సింగిల్ 8 మెగాపిక్సెల్ కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క అపేచర్ వచ్చి f2.0 అనేది ఉంటుంది. అయితే మీకు ఇక్కడ 8 మెగాపిక్సెల్ కెమెరా ఏంటి అని డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. ఈ 8 మెగాపిక్సెల్ కెమెరా అనేది మీరు పక్కన పెట్టేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనకు గూగుల్ ఫోన్స్ పర్చేస్ చేసేది ఎస్పెషల్లీ అందరికీ కూడా కెమెరాస్ కోసమే. కెమెరాస్ మనకు దీంట్లో 8 మెగాపిక్సెల్ కాదు 2 మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేసినా కూడా మీకు ఇమేజ్ క్వాలిటీ అనేది ఎక్కడే కనుక మిస్ అయితే కాదు ఫ్రెండ్స్. అది మాత్రం దీంట్లో గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు టోటలీ డ్యూయల్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మెయిన్ కెమెరా వచ్చేసి మీకు 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనేది ఉంటుంది. దీని యొక్క అపేచర్ వచ్చి f1.7 అనేది ఉంటుంది. అలాగే మీకు 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క అపేచర్ వచ్చి f2.2 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మన ఫీచర్స్ అంటే దీంట్లో LED ఫ్లాష్, HDR, పానోరమా, నైట్ మోడ్, స్లో మోషన్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. అలాగే ఇది వచ్చేసి మీకు డ్యూయల్ ఆటో ఫోకసింగ్ సిస్టమ్తో కూడా మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేసి మీరు ఫ్రంట్ సైడ్ 1080p 30 fps వరకు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అదే బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు 4K 30-60 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే 1080pలో వచ్చేసి మీరు అప్ టు 240 fps వరకు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈసారి ఈ మొబైల్ ఫోన్లో ఫ్లాగ్షిప్ ప్రొసెసర్ అనేది యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. నార్మల్ ప్రొసెసర్ యూజ్ చేస్తున్నారు. అది కూడా వచ్చేసి మనకు 5G ప్రొసెసర్ అనమాట. స్నాప్డ్రాగన్ 760 5G ప్రొసెసర్ అనేది యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే మీకు Adreno 620 జీపీ అనేది యూజ్ చేశారు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ వచ్చేసి మనకు సింగిల్ ర్యామ్ వేరియంట్లోనే స్పాట్ అయిందనమాట. అది కూడా మనకు 8GB ర్యామ్ 128GB మోడల్లో స్పాట్ అయింది. ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ వచ్చేసి UFS 2.1 స్టోరేజ్ అనేది ఈ మొబైల్ ఫోన్లో యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మీకు టోటలీ 4080 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ ఎంత వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మనకు ఎన్ని వాట్స్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అని అయితే మనకు పూర్తిగా మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇక సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే
మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మీకు రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీని ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇందులో కామన్గా చూసుకుంటే వైఫై ఇచ్చాడు. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.0తో వస్తుంది. అలాగే మనకు యాప్టెక్స్ హెచ్డి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో NFC కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ FM రేడియో అనేది ఈసారి మిస్ చేయొచ్చు అని అంటున్నారు. మరి మేబీ చూడాలి FM రేడియో తీసుకురారో. ఇక కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి టోటల్ మీకు 3 కలర్ వేరియంట్స్ లో రావచ్చు అనేది రూమర్స్ ద్వారా తెలుస్తుంది. ఒకటి వచ్చేసి మనకు బ్లాక్, ఇంకోటి వచ్చేసి మనకు వైట్, ఇంకోటి వచ్చేసి మనకు మింట్ గ్రీన్ అని టోటల్లీ 3 కలర్ వేరియంట్స్ లో అయితే మనకి ఇప్పుడు స్పాట్ అయింది. మేబీ ఇంకొన్ని కలర్ వేరియంట్స్ లో కూడా రావచ్చు అని అంటున్నారు. మరి చూడాలి. ఈ మొబైల్ ఫోన్ గురించి ఇంకా లాంచ్ ఈవెంట్ కూడా మనకి ఇంకా ఏం లీక్ కాలేదు. ఈ మొబైల్ ఫోన్ ఎప్పుడు లాంచ్ చేస్తారు అనేది అయితే ఈసారి ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైజెస్ వచ్చేసి మనకు 50,000 లోపే తీసుకురావచ్చు అని అయితే రూమర్స్ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో ఈసారి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ యూజ్ చేయలేదు కాబట్టి మనకు 50,000 అంటే 40,000 30,000 లోపే ఈ మొబైల్ ఫోన్ తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా వాళ్ళ నేను మీకు వచ్చేసి గూగుల్ పిక్సెల్ 5G గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. నేను ఈ PC బిల్డ్ గురించి టోటల్ వీడియోస్ అన్నీ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ మిస్ కాకుండా ఉండాలనుకుంటే, అలాగే మీరు లేటెస్ట్ మొబైల్ ఫోన్స్ గురించి కూడా మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఇంకా తెలుసు కదా, కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.